ఏంటి ఆఫీసర్ ఎలా దయచేశారు? పిల్లి పాలు తాగితే ఎవరు చూడలేదు అనుకుంటున్నా శివ. అలాగే నువ్వు హత్యలు చేసి అమాయకులపై నేరం నెట్టం ఏమీ తెలియనట్లు నటించకు శివ. నేను ఏ పని చేసినా నా చేతులకు మట్టి కానివ్వను. అదే ఈ శివ స్పెషాలిటీ. ఎన్నాళ్ళ సమాజం కళ్ళు కప్పి కసాయితనాన్ని ఆభరణాలుగా ధరించావు. నీలాంటి నీచులను అందమంది వల్ల వదిలిపెడతా. అప్పుడు అర్థమవుతుంది నువ్వు చేసే పాపాలకి శిక్ష. తప్పు చేసిన వాళ్ళందరినీ నీ చట్టం శిస్తుంది ఆఫీసర్. తప్పు చేసిన వాళ్ళు శిక్షించడమే నా డ్యూటీ. అసలు నేరస్తులు చెప్తాను నేను. నీకు ధైర్యం ఉంటే వాళ్ళని శిక్షించు. ప్రాణానికి ప్రాణం ఇచ్చి మనసారా ప్రేమించిన నా ప్రేయస్ని ఆ జగన్ గారు సర్దార్ దూరం చేశారు. వాళ్ళని పట్టి కొట్టుకించుకోవా. వారు నేలస్తులని ఆ ప్రూఫ్స్ ఉన్నాయా? అందుకే చట్టం గుడిది అంటారు. నీకు పూర్తి వివరాలు చెబుతాను నేను. ప్రాణానికి ప్రాణం ఇచ్చి మనసారా ప్రేమించిన నా ప్రేయస్ని ఆ మనవరాలను మరిచి నా ప్రేయస్ మెడలో మంగళం కట్టి ఆ మనోహర దృశ్యాన్ని చూసి ఆనందించాలని ఎన్నో ఆశాశోదాలు పునాదులతో కుప్పకూలాయి. ఆ జగన్ గారు సర్దార్ని చంపేంత వరకు నాకు మనసు అంటూ ఉండదు. ఇది సత్యం. అంతవరకు మీరు నన్ను ఏం చేయలేరు. ఆగు, అడుగు ముందుకు వేశావు. మనసాక్షిగా జీవించే వాళ్ళకు ప్రాణభయం ఉండదు. మనసాక్షికి దూరమైన నీలాంటి వాళ్ళకు క్షణ ప్రాణఖండం ఉండదు. నా చేతిలో కుక్క చావు చాకముందే లొంగిపోవు. పిట్టలు కొట్టే గండుకు భయపడ్డ ఈ శివ శివుడు మూడవ నేత్రం చేసిన ఈ శివ కన్నెర చేసిన లోకాలే భస్మం అయిపోతాయి ఆఫీసర్. ఈ చేయి మీద ప్రమాదం చేసి చెబుతున్నా. మీరు నన్ను ఏం చేయలేరు. మంచి సమాధి కట్టి నీలాంటి నీచులకు సమాధిలోకి పంపిస్తా శివ. పని అదగాలొంగిపోతే నీకే మంచిది. నా హృదయం ఉక్కు కన్నా కర్కశమనేది. నన్ను మాత్రం ప్రయత్నించుకో. నా దారి కొట్టి వస్తే ఈ చైన్తో నీ శరీరాన్ని రక్తమయం చేయగలను ఆఫీసర్. నన్ను ఎదిరించే జీవించాలనుకోవటం నీ భ్రమ. నీలాంటి వాళ్ళు ఈ భూమిపై జీవించటం భూభారం. నీరాందుకే రాదుక సామ్రాట్లను కాల రాయడానికి వచ్చిన ఈ ప్రపంచం ఏం చేయలేవు శివ. నా ప్లాన్లు 18 కొన్నా చాలా గొప్పవి. అవి చిన్న భిన్నం చేయాలనుకుంటే యమధర్మ రాజు చేతులు యమ పాచంలా ఈ చైన్లోకి నీ ప్రాణాన్ని లాగా నీ పద్మవ్యూహాలను చల్లా చెదురు చేయగల అఖండుణ్ణి మాత్రం కాలు కదిపిన ఈ ప్రాణం గాలిలోను నీ దేహం భూమిలోను కలుస్తుంది శివ. నన్ను పట్టుకోవడం ఆ బ్రహ్మతరం కూడా కాదు. అడుగు సంగ్రామ్.